బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అద్భుతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 3 వారాలు కంప్లీట్ అయ్యాయి. హౌస్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు కూడా. బేబక్క, అలాగే శేఖర్ భాష, అభయ్ ముగ్గురు కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక 4వ వారానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. 4వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. బిగ్ బాస్ 8వ సీజన్లో ఈ వారం నామినేషన్లో ఉన్న 6గురిలో ఇప్పటికే 4 డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయారు. వీరిలో 2 ఎలిమినేట్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆదివారం చేస్తారా, శనివారం చేస్తారా అనేది మరికొద్ది సేపట్లో తెలిసిపోతుంది. బిగ్ బాస్ 8th సీజన్ రోజు రోజుకి ఉత్సాహంగా ఆసక్తిగా సాగుతోంది. ఇప్పటికే హౌస్లో 12 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని బిగ్ బాస్ చెప్పారు. వారిని ఆపేందుకు ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ అంతా ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ ఛాలెంజ్ గెలవాల్సిందిగా బిగ్ బాస్ చెప్పారు. సో మొత్తానికి 2 ఛాలెంజెస్ నిఖిల్ క్లాన్ గెలిచింది, 1 సీతా క్లాన్ గెలిచింది, మిగతా 2 ఫెయిల్ అయ్యాయి. దీంతో 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కేవలం 3 మాత్రమే ఆపగలిగారు. 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే 6th వీక్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 4వ వారానికి సంబంధించి ఎలిమినేషన్స్ ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రతి వారం 1 మాత్రమే ఎలిమినేట్ అవుతారు, కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే 2-3 వారాల్లో వైల్డ్ కార్డ్ ద్వారా 9 మంది హౌస్లోకి వస్తారు. అయితే హౌస్లో వారు వచ్చే సమయానికి మరో 3 నుంచి లేదా 4 బయటకు పంపించే అవకాశం ఉంది. ఈసారి చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తోంది బిగ్ బాస్ టీం. అయితే వీకెండ్ వచ్చేసరికి బిగ్ బాస్ ఓటింగ్ మొత్తం తారుమారైంది. తొలి రోజు నుంచి టాప్లో దూసుకుపోతున్న నబీల్ అదే స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో ఉన్న నాగమణి కంట 3వ స్థానానికి వెళ్ళారు. 3వ స్థానంలో ఉన్న ప్రేరణ ఇప్పుడు 2nd పొజిషన్కి వచ్చింది. సో నబీల్, నాగమణి కంట, ప్రేరణ ముగ్గురు కూడా తమ స్థానాలు అలాగే ఉంచుకున్నారు. ఇక అన్అఫీషియల్ ఓట్లలో కూడా 4వ స్థానంలో కొనసాగిన ఆదిత్య మాత్రం ఇప్పుడు అఫీషియల్ ఓట్లలో చివరి స్థానంలోకి వెళ్ళిపోయారు. చాలా డేంజర్ జోన్లో ఆయనే ఉన్నారు. పృథ్వీకి కూడా మంచి ఓటింగ్ పడింది 2 రోజులుగా. సోనియాకు మాత్రం చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. సో 4th పొజిషన్లో పృథ్వీ కొనసాగుతుంటే 5th పొజిషన్ సోనియా, 6th పొజిషన్ ఆదిత్య కొనసాగుతూ ఉన్నారు. సో తక్కువ ఓట్లలో చివరి 3 స్థానాలు పృథ్వీ, సోనియా, ఆదిత్య ఉన్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారు. ఎక్కువ శాతం ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సోనియా హౌస్ నుంచి, సో సోనియా, ఆదిత్య ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్లో బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511